వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి సెప్టెంబర్ 27, 2023 తేదీ సంబంధించి ది హిందూ, ఈనాడు, సాక్షి న్యూస్ పేపర్ వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ సమగ్ర విశ్లేషణ తెలుగులో ఈ వీడియోలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. ఏ ప్రముఖ రేటింగ్ సంస్థ ఆధార్ వల్ల గోప్యత, భద్రతా ముప్పు పొంచి ఉందని, అన్ని వేళలా దాన్ని ఉపయోగించడం విశ్వసనీయం కాదని పేర్కొంది? జవాబు: మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ ఐడి ప్రోగ్రాం ఆధార్ అని పేర్కొన్న మూడీస్ దీనిపై తాజాగా డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ అండ్ డిజిటల్ అసెట్స్ పేరుతో ఓ నివేదిక విడుదల చేసింది. ఆధార్ వినియోగం వల్ల భద్రతాపరమైన సమస్యలు ఏర్పడే అవకాశముందని ఆ నివేదికలో ఆరోపించింది. చాలా పథకాలకు దీన్ని తప్పనిసరి చేశారు. దీనివల్ల తరచూ సేవల తిరస్కరణ వంటివి జరుగుతున్నాయి. బయోమెట్రిక్ సరిగా రాక చాలామందికి సేవలు అందడం లేదు. ముఖ్యంగా అత్యంత వేడి, తేమ వాతావరణంలో పనిచేసే కార్మికులు ఆధార్ను వినియోగించడం విశ్వసనీయమైనది కాదు అని మూడీస్ పేర్కొంది. ఉపాధి హామీ కూలీలకు ఇచ్చే చెల్లింపులకు కేంద్రం ఆధార్ను తప్పనిసరి చేయడాన్ని ప్రస్తావిస్తూ మూడీస్ ఈ వ్యాఖ్యలు చేసింది. ఆధారాలు లేకుండా ఆరోపణలు. కేంద్రం మూడీస్ నివేదికను కేంద్రం తీవ్రంగా పరిగణించింది. ఆధారాలు లేకుండా రేటింగ్ సంస్థ ఆరోపణలు చేసిందని దుయ్యబట్టింది. ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయమైన డిజిటల్ ఐడి ఆధార్. గత 10 ఏళ్లుగా 100 కోట్లకు పైగా భారతీయులు దీనిపై విశ్వాసం ఉంచారు. తమ గుర్తింపును ధృవీకరించేందుకు 100 కోట్ల సార్లకు పైగా దీన్ని వినియోగించారు. మూడీస్ తన నివేదికలో చెప్పిన అభిప్రాయాలను సమర్థించేలా ఎలాంటి అధ్యయనాలను ప్రస్తావించలేదు. ఆ సంస్థ చేసిన ఆరోపణలను రుజువు చేసే ప్రయత్నమూ చేయలేదు అని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఉడాయ్ ఓ ప్రకటనలో వెల్లడించింది. మూడీస్ పేర్కొన్నట్లు ఆధార్ డేటాబేస్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి డేటా ఉల్లంఘనలు జరగలేదని, ఆ విషయాన్ని ఇప్పటికే చాలాసార్లు పార్లమెంట్ ముందు నివేదించామని ఉడాయ్ వివరించింది. క్వశ్చన్ నెంబర్ 2. ఫార్మా మెడ్టెక్ సెక్టార్లో పరిశోధన మరియు అభివృద్ధి మరియు ఆవిష్కరణలపై జాతీయ విధానం వివరాలు తెలపండి. సందర్భం: ఫార్మా మెడ్టెక్ రంగంలో పరిశోధన మరియు అభివృద్ధి మరియు ఆవిష్కరణలపై జాతీయ విధానాన్ని కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఫార్మా మెడ్టెక్ సెక్టార్లో పరిశోధన మరియు అభివృద్ధి మరియు ఆవిష్కరణలపై జాతీయ విధానం. ఈ విధానం అకాడమియా మరియు ప్రైవేట్ రంగాలతో సహా నైపుణ్యాలు మరియు సామర్థ్యాల పర్యావరణ వ్యవస్థను రూపొందించడంలో సహాయపడుతుందని మరియు స్టార్టప్ల ద్వారా యువతలో కొత్త ప్రతిభకు ప్రేరణనిస్తుందని భావిస్తున్నారు. విధానం ప్రకారం 3 ప్రధాన దృష్టి ప్రాంతాలు: ఉత్పత్తి అభివృద్ధిలో ఆవిష్కరణ మరియు పరిశోధనను సులభతరం చేసే నియంత్రణ వాతావరణాన్ని సృష్టించడం, భద్రత మరియు నాణ్యత యొక్క సాంప్రదాయ నియంత్రణ లక్ష్యాలను విస్తరించడం, ఆర్థిక మరియు ఆర్థికేతర చర్యల మిశ్రమం ద్వారా ఆవిష్కరణలో ప్రైవేట్ మరియు ప్రభుత్వ పెట్టుబడులను ప్రోత్సహించడం. రంగంలో స్థిరమైన వృద్ధికి బలమైన సంస్థాగత పునాదిగా ఆవిష్కరణ మరియు క్రాస్ సెక్టోరల్ పరిశోధనలకు మద్దతుగా రూపొందించబడిన ఎనేబుల్ చేసే పర్యావరణ వ్యవస్థను రూపొందించడం. ఈ విధానంకి అధిక సహకారానికి దారితీస్తుంది. పెరిగిన ఎగుమతులు మరియు ఫారెక్స్ ప్రవాహం, ప్రపంచ మార్కెట్ వాటా పెరుగుదల, పెరిగిన ఔషధ భద్రత మరియు లభ్యత, మొత్తం ఆరోగ్య సంరక్షణ సూచిక మెరుగుదల మరియు వ్యాధి భారాన్ని తగ్గించడం, ఆడి మరియు ఇన్నోవేషన్లో ఉన్నత స్థాయి ఉద్యోగాల సృష్టి మరియు ఆడి మరియు ఇన్నోవేషన్లలో నైపుణ్యంతో భారతీయ ప్రతిభను తిరిగి ఆకర్షించే అవకాశం. ఫార్మా మెడ్టెక్ సెక్టార్ ప్రైప్ లో పరిశోధన మరియు ఆవిష్కరణల ప్రోత్సాహం కోసం ఒక పథకాన్ని కూడా మంత్రి ప్రారంభించారు. గ్లోబల్ ఫార్మాస్యూటికల్స్ మార్కెట్లో భారతదేశాన్ని అధిక వాల్యూమ్, అధిక విలువ కలిగిన ప్లేయర్గా మార్చడం, నాణ్యత, ప్రాప్యత మరియు స్థోమత లక్ష్యాలను చేరుకోవడంపై ఈ పథకం దృష్టి పెడుతుంది. పథకం యొక్క 2 భాగాలు: ఆ భాగం పరిశోధన అవస్థాపనను బలోపేతం చేయడం, వద్ద 7 ఏర్పాటు, కాంపోనెంట్ బి న్యూ కెమికల్ ఎంటిటీస్
బయోసిమిలర్లతో సహా కాంప్లెక్స్ జెనరిక్స్, మెడికల్ డివైజ్లు, స్టెమ్ సెల్ థెరపీ, ఆర్ఫన్ డ్రగ్స్, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ మొదలైన 6 ప్రాధాన్యతా రంగాలలో పరిశోధనను ప్రోత్సహించడం ద్వారా ఫార్మాస్యూటికల్ రంగంలో పరిశోధనను ప్రోత్సహించడం. ప్రాయిప్ యొక్క ప్రయోజనాలు: పరిశోధన మౌలిక సదుపాయాల అభివృద్ధి, పరిశ్రమ విద్యా అనుసంధానాలను ప్రోత్సహించండి. ప్రపంచ మార్కెట్లో భారతీయ ఔషధ పరిశ్రమ స్థానాన్ని బలోపేతం చేయండి. ఆదాయాన్ని పెంచే మరియు ఉపాధి అవకాశాలను సృష్టించే వాణిజ్యపరంగా లాభదాయకమైన ఉత్పత్తులను ప్రారంభించడంలో సహాయం చేయండి. ఆరోగ్య సంరక్షణ భారాన్ని తగ్గించే, ఆరోగ్య సమస్యలకు సరసమైన, అందుబాటులో ఉండే పరిష్కారాల అభివృద్ధిలో సహాయం. క్వశ్చన్ నెంబర్ 3. ఏంజల్ పన్ను నిబంధనలను ప్రభుత్వం సడలించింది. వివరాలు తెలపండి. నమోదు కాని కంపెనీలు ఆదాయం పన్ను చట్టం 1961లోని సెక్షన్ 56(2) ఎటిబ్ పరిధిలో పెట్టుబడులు సేకరించడానికి న్యాయమైన మార్కెట్ విలువ (FMV) కి మించి వాటాలను విదేశాలలో నివసిస్తున్న భారతీయులకు విడుదల చేసి సమీకరించిన ఆదాయాన్ని పన్ను మదింపు కోసం ఇతర వనరుల నుంచి వచ్చిన ఆదాయం పద్దు కింద చూపించాలని ఆర్థిక చట్టం 2023కు కేంద్రం సవరణ చేసింది. చట్టాలు చేసే ముందు సంబంధిత వర్గాలు ప్రజల నుంచి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తీసుకోవాలన్న సంప్రదాయాన్ని కొనసాగిస్తూ న్యాయమైన మార్కెట్ విలువ మదింపు కోసం రూపొందించిన ముసాయిదా నిబంధన 11(a) పై సంబంధిత వర్గాలు ప్రజల అభిప్రాయాలు కోరుతూ ప్రభుత్వం మే 2023 19న నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ అంశంపై అందిన అభిప్రాయాలు సంబంధిత వర్గాలతో జరిపిన చర్చలకు అనుగుణంగా సెక్షన్ 56(2)(b) కింద న్యాయమైన మార్కెట్ విలువ మదింపు కోసం నిబంధన 11(a)కు సవరణలు చేస్తూ సెప్టెంబర్ 2023 25న 81/2023 నోటిఫికేషన్ జారీ అయ్యింది. నిబంధన 11(a)కు చేసిన ముఖ్యమైన సవరణలు కింది విధంగా ఉన్నాయి. నిబంధన 11(a) కింద వాటాల విలువ మదించడానికి ప్రస్తుతం 2 విధానాలు అమలులో ఉన్నాయి. అమలులో ఉన్న రాయితీ నగదు ప్రవాహం (DCF), నికర ఆస్తి విలువ (NAV) మరో 5 విధానాలు సవరణ ప్రకారం అందుబాటులోకి వస్తాయి. సవరణ ప్రకారం కంపేరబుల్ కంపెనీ మల్టిపుల్ విధానం, ప్రొబబిలిటీ వెయిటెడ్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ విధానం, ఆప్షన్ ప్రైసింగ్ విధానం, మైల్ స్టోన్ అనాలిసిస్ విధానం, రీప్లేస్మెంట్ కాస్ట్ విధానం వంటి 5 కొత్త విధానాలు అమలులోకి వస్తాయి. కేంద్ర ప్రభుత్వం గుర్తించి నాన్ రెసిడెంట్ సంస్థగా ప్రకటించిన ఏదైనా సంస్థ నుంచి ప్రతిపాదన అందిన సమయంలో ఈక్విటీ వాటా ధర భారత జాతీయ ప్రవాస భారతీయ పెట్టుబడిదారులకు కింది అంశాలకు లోబడి న్యాయమైన మార్కెట్ విలువగా పరిగణిస్తారు. సదరు సంస్థ నుంచి అందిన ప్రతిపాదన న్యాయమైన మార్కెట్ విలువకు మించి ఉండకూడదు. 2. విలువ మదింపు కోసం పరిగణనలోకి తీసుకున్న వాటాల జారీ తేదీకి ముందు లేదా తర్వాత 90 రోజుల వ్యవధిలో గుర్తించిన సంస్థ నుంచి ప్రతిపాదన అంది ఉండాలి. ఇదే తరహాలో వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ లేదా స్పెసిఫైడ్ ఫండ్స్ ద్వారా పెట్టుబడికి సంబంధించి భారతీయులు, ప్రవాస భారతీయ పెట్టుబడిదారులకు ధర సరిపోలిక అందుబాటులో ఉంటుంది. కంపల్సరీ కన్వర్టిబుల్ ప్రిఫరెన్స్ షేర్ల (CSPS) న్యాయమైన మార్కెట్ విలువ లెక్కించడానికి మదింపు పద్ధతులు కూడా అందించబడ్డాయి. ఈ విలువలో 10% వరకు వైవిధ్యాన్ని ఆమోదిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఆమోదించబడిన పద్ధతిలో జాతీయ, ప్రవాస భారతీయ పెట్టుబడిదారులకు విస్తృత సమానత్వాన్ని నూతన మదింపు విధానాలు అందిస్తాయి. ఏంజల్ ట్యాక్స్ గురించి ఇది ఏమిటి? జారీ చేయబడిన షేర్ల షేరుధార కంపెనీ సరసమైన మార్కెట్ విలువ కంటే ఎక్కువగా కనిపిస్తే భారతీయ పెట్టుబడిదారు నుండి జాబితా చేయని కంపెనీలు షేర్ల జారీ ద్వారా సేకరించిన మూలధనంపై ఇది విధించబడుతుంది. సరసమైన విలువ కంటే ఎక్కువ ధరల వద్ద సేకరించిన అదనపు నిధులు ఆదాయంగా పరిగణించబడతాయి, దానిపై పన్ను విధించబడుతుంది. ఇది ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 56(2) ఎటిబ్ నుండి దాని పుట్టుకను పొందింది. షేర్ల విక్రయాల ద్వారా నల్లధనాన్ని అరికట్టేందుకు 2012లో దీన్ని ప్రవేశపెట్టారు.
సరసమైన మార్కెట్ విలువ కంటే ఎక్కువ నికర పెట్టుబడులపై ఏంజల్ పన్ను 30.9% విధించబడుతుంది. 2019లో ప్రభుత్వం కొన్ని షరతుల నెరవేర్పుపై స్టార్టప్ల కోసం ఏంజల్ ట్యాక్స్ నుండి మినహాయింపును ప్రకటించింది. క్వశ్చన్ నెంబర్ 4 కేంద్ర ప్రభుత్వం 53వ దాదా సాహెబ్ ఫాల్కే జీవితకాల సాఫల్య పురస్కారం ఎవరికి ప్రకటించింది? ఆన్సర్ ప్రముఖ సీనియర్ నటి శ్రీమతి వహీదా రెహమాన్కు. ప్రముఖ సీనియర్ నటి శ్రీమతి వహీదా రెహమాన్కు కేంద్ర ప్రభుత్వం 53వ దాదా సాహెబ్ ఫాల్కే జీవితకాల సాఫల్య పురస్కారం ప్రకటించింది. 2021 సంవత్సరానికి ఈ అవార్డుతో సత్కరించనున్నట్లు కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ ఈరోజు ప్రకటించారు. భారతీయ సినిమాకు వహీదా రెహమాన్ అందించిన సహకారానికి ఆమెకు ఈ అవార్డును ప్రకటించడం పట్ల చాలా సంతోషంగా, గౌరవంగా భావిస్తున్నట్లు మంత్రి చెప్పారు. వహీదా రెహమాన్ ప్యాసా, కాగజ్ కే ఫూల్, 14 కా చాంద్, సాహెబ్ బీవీ ఔర్ గులాం, గైడ్, ఖామోషీ సహా చాలా హిందీ చిత్రాల్లో పోషించిన పాత్రలకు విమర్శకుల ప్రశంసలు పొందారని మంత్రి చెప్పారు. 5 దశాబ్దాల పాటు సాగిన ఆమె సినీ ప్రయాణంలో అత్యంత నైపుణ్యంతో తన పాత్రలను పోషించారు. 69వ జాతీయ చలనచిత్ర పురస్కారాల వేడుకలో ఈ అవార్డును అందజేయనున్నారు. తమ జీవితకాలంలో కేవలం అతి కొద్ది మంది నటులు మాత్రమే సాధించగల ఘనతలను ఈ సీనియర్ నటి సాధించారు. తన నటన నైపుణ్యంతో వహీదా రెహమాన్ అనేక అవార్డులు గెలుచుకున్నారు. గైడ్ 1965, నీల్ కమల్లో 1968 ఆమె పోషించిన పాత్రలను ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారాలు వరించాయి. నటి ఉత్తమ నటిగా 1971 జాతీయ అవార్డును కూడా గెలుచుకున్నారు. భారత ప్రభుత్వం 1972లో ఆమెను పద్మశ్రీతో సత్కరించింది. ఆ తర్వాత 2011లో పద్మభూషణ్ అందుకున్నారు. వహీదా రెహమాన్ తన 5 దశాబ్దాల సినీ జీవితంలో 90కి పైగా చిత్రాల్లో నటించారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. క్వశ్చన్ నెంబర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఏ అవార్డు లభించింది? ఆన్సర్ నేషనల్ ఎనర్జీ లీడర్ అవార్డు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరోసారి ప్రతిష్టాత్మక నేషనల్ ఎనర్జీ లీడర్ అవార్డు లభించింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఐఐ నిర్వహించిన ఎక్సలెన్స్ ఇన్ ఎనర్జీ మేనేజ్మెంట్ 24వ జాతీయ అవార్డుల ప్రదానోత్సవంలో నేషనల్ ఎనర్జీ లీడర్, ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫిషియన్సీ యూనిట్ అవార్డులను గెలుచుకుంది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి నేషనల్ ఎనర్జీ లీడర్ అవార్డు లభించడం వరుసగా ఇది 5వసారి కాగా, ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫిషియన్సీ యూనిట్ అవార్డు లభించడం వరుసగా ఇది 7వసారి. ఈ సందర్భంగా ఎయిర్పోర్ట్ సిఓ ప్రదీప్ పాణికర్ మాట్లాడుతూ ఇంధన వినియోగంలో సమర్థవంతమైన, నాణ్యమైన విధానాలను అమలు చేయడం వల్ల సత్ఫలితాలను సాధించామన్నారు. పర్యావరణ పరిరక్షణకు అనేక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. 2030 నాటికి కార్బన్ న్యూట్రాలిటీని సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. క్వశ్చన్ నెంబర్ 6 ప్రపంచ పర్యాటక దినోత్సవమును ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ సెప్టెంబరు 27న. ప్రపంచ పర్యాటక దినోత్సవమును ప్రతి సంవత్సరం సెప్టెంబరు 27న జరుపుకుంటారు. 1980 నుండి ఐడోట్రాడోట్సా ప్రపంచ పర్యాటక సంస్థ ఈ వేడుకలను సెప్టెంబరు 27న నిర్వహిస్తుంది. ఈ తేదీని 1970లో ఒక రోజున ఎంపిక చేశారు. అంటూ విధానాలననుసరించి ఈ రోజును స్వీకరించడం జరిగింది. ఈ విధానాన్ని అవలంబించడాన్ని ప్రపంచ పర్యాటకంలో ఒక మైలురాయిగా భావిస్తారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం 2023 ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 27న జరుపుకుంటారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో పర్యాటకాన్ని ప్రోత్సహించడంపై దృష్టి పెట్టడానికి ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 2023 థీమ్ టూరిజం మరియు గ్రీన్ పెట్టుబడి, టూరిజం అండ్ గ్రీన్ ఇన్వెస్ట్మెంట్. క్వశ్చన్ నెంబర్ 7 హెల్త్ అకౌంట్లకు రికార్డుల లింక్లో ఏపీకి ఎన్నో స్థానం లభించిందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఆన్సర్ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అభి కింద డిజిటల్ రికార్డుల తయారీలో ఏపీకి ప్రథమ స్థానం.
ఈ మేరకు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో మంగళవారం జరిగిన మంధస్ ఉత్సవాల సందర్భంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మనస్ సుఖ్ మాండయ్య నుంచి రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె. నివాస్ అవార్డును స్వీకరించారు. ప్రజలకు పేపర్ రహిత వైద్య సేవలు అందించడంతో పాటు ఏబీపీఎన్జేవైలో ఉత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్ర వైద్య శాఖకు జాతీయ స్థాయిలో 4 అవార్డులు లభించాయి. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ఏబీడీఎం కింద అత్యధిక మంది ప్రజల హెల్త్ అకౌంట్లకు ఆరోగ్య రికార్డులను లింక్ చేసినందుకు దేశంలో ఏపీ మొదటి ర్యాంక్ కైవసం చేసుకుంది. హెల్త్ అకౌంటర్లకు రికార్డుల లింక్ జిల్లాల విభాగంలోనూ ఏపీకి అవార్డు లభించింది. ఈ విభాగంలో విశాఖ జిల్లా దేశంలో 2కు, ఏలూరు జిల్లా 3వ ర్యాంకు పొందాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఏబీడీఎం అమలులో భాగంగా అత్యధిక మైక్రోసైట్స్ను ఏర్పాటు చేసినందుకు, ఏబీపీఎన్జేవై నిధులను 100% వినియోగించినందుకు మరో 2 అవార్డులు వచ్చాయి. ఈ సందర్భంగా కమిషనర్ నివాస్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశా నిర్దేశంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ప్రతి పౌరుడి ఆరోగ్య వివరాలను డిజిటలైజేషన్ చేసేలా 4.19 కోట్ల మందికి హెల్త్ అకౌంట్లు సృష్టించామన్నారు. 4.52 కోట్ల హెల్త్ రికార్డులను అనుసంధానం చేసినట్లు తెలిపారు. క్వశ్చన్ నెంబర్ 8 ఎకనమిక్ టైమ్స్ ఎడ్జ్ ఏ అవార్డు శ్రీ సిటీని వరించింది. ఆన్సర్ ఐకానిక్ బ్రాండ్ ఆఫ్ ఇండియా -2023 ఎకనమిక్ టైమ్స్ ఎడ్జ్ ఐకానిక్ బ్రాండ్ ఆఫ్ ఇండియా -2023 అవార్డు శ్రీ సిటీని వరించింది. ఈ నెల 25వ తేదీ సాయంత్రం ముంబైలో జరిగిన ఎకనమిక్ టైమ్స్ కాన్క్లేవ్ 6వ ఎడిషన్లో 2023 సంవత్సరానికి గాను ఐకానిక్ బ్రాండ్ ఆఫ్ ఇండియా అవార్డును శ్రీ సిటీకి అందజేశారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మాజీ శాస్త్రవేత్త డాక్టర్ మైల్స్వామి అన్నాదురై శ్రీ సిటీ ప్రెసిడెంట్ ఆపరేషన్స్ సతీష్ కామత్కు ట్రోఫీ అందజేశారు. అంతర్జాతీయ పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించిన విశిష్ట భారతీయ బ్రాండ్గా హోదా దక్కించుకున్నందుకు న్యాయ నిర్ణేతల ప్యానెల్ శ్రీ సిటీని అవార్డుకు ఎంపిక చేసింది. క్వశ్చన్ నెంబర్ 9 జాతీయ స్థాయిలో ఏ రాష్ట్రకు ఆపరేటివ్ బ్యాంకుకు ప్రథమ స్థానం లభించింది. ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏకో ఆపరేటివ్ ఆప్కాబ్ చైర్పర్సన్ మల్లెల ఝాన్సీరాణి ప్రొద్దుటూరు పట్టణం. న్యూస్ టుడే జాతీయ స్థాయి కో ఆపరేటివ్ బ్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కో ఆపరేటివ్ బ్యాంకుకు ప్రథమ స్థానం లభించిందని ఆప్కాబ్ చైర్పర్సన్ మల్లెల ఝాన్సీరాణి తెలిపారు. పారదర్శక విధానంతోనే ఇది సాధ్యమైందన్నారు. మంగళవారం రాజస్థాన్లోని జైపూర్లో జాతీయ స్థాయిలో ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో దేశంలో మూడంచెల వ్యవస్థ సక్రమ నిర్వహణకు ఈ బహుమతి రావడం ఎంతో గర్వకారణంగా ఉందని ఆమె చెప్పారు. జైపూర్లో నిర్వాహకుల నుంచి బహుమతిని అందుకుంటున్న ఆప్కాబ్ చైర్పర్సన్ మల్లెల ఝాన్సీరాణి రైతులకు, స్వయం సహాయక సంఘాలకు వ్యక్తిగత రుణాలను విరివిగా ఇచ్చినట్లు పేర్కొన్నారు. నాబార్డు బ్యాంకు మూలధనాన్ని అందించడం, సహకార చట్టంలో సంస్కరణలు అమలు చేయడమే ప్రధాన కారణమన్నారు. క్వశ్చన్ నెంబర్ 10 19వ ఆసియా క్రీడలకు 3వ రోజు ఎన్ని పతకాలతో అదరగొట్టారు. ఆన్సర్ 3. ఆసియా క్రీడల ఐఎల్సెడింగి బాలికల విభాగంలో రజత పతకం కైవసం చేసుకున్న నేహా ఠాకూర్ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. హాంగ్జోలో జరుగుతున్న ఆసియా క్రీడోత్సవాలు 2022లో సుమారు 41 సంవత్సరాల విరామం అనంతరం స్వర్ణ పతకం సాధించిన ఈక్వెస్ట్రియన్ డ్రెస్సేజ్ టీంలో సభ్యులైన హృదయ్ చెద్దా, అనుష్ అగర్వాలా, సుదీప్తి హజేలా, దివ్యకృతి సింగ్లను సభ్యులైన హృదయ్ చెద్దా, అనుష్ అగర్వాలా, సుదీప్తి హజేలా, దివ్యకృతి సింగ్లను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. సేలింగ్లో శ్రీ ఇబాద్ అలీది ఉత్కృష్టమైనటువంటి ప్రదర్శన. ఏసియాన్ గేమ్స్లో RSX మెన్స్ ఈవెంట్లో కాంస్య పతకాన్ని గెలుచుకొని ఆయన మనం గర్వపడేటట్టుగా చేశారు.
మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి. అలాగే @నరేష్ అకాడమీ 5509 యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ వన్ అండ్ ఆల్.